వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. లక్నో నగరాన్ని సందర్శించిన తెలంగాణ శాసనమండలి చైర్మన్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్, లెజిస్లేచర్ బృందం. ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై మండల ప్రత్యేక అధికారులు మండలాలలో సమీక్షించాలన్న జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్. లేబర్ కోడ్ల రద్దు కోసం మోడీ ప్రభుత్వ విధానాలపై ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. కార్మిక కర్షక బహిరంగ సభలో ఎస్ వీరయ్య సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పిలుపు. సింగారం సర్పంచ్ ని సన్మానించిన పద్మశాలి సంఘం నాయకులు, జిల్లా ఉపాధ్యక్షులు గాడిపల్లి శ్రవణ్ కుమార్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల భాస్కర్. శ్రీ మాతా యోగాన్నపూర్ణేశ్వరి దేవాలయంలో పూజ్య శ్రీ జగన్ గురూజీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. దేవరకొండలో టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు. యువ దంపతులు అవయవదానంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు అన్న డాక్టర్ పుల్లారావు. మోక్షలింగేశ్వర ఆలయంలో గర్భగుడి ముందు రేకుల షెడ్డు నిర్మాణానికి భూమి పూజ. విద్యార్థులకు గురుకుల మెటీరియల్స్ ను అందజేసిన ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ. ప్రజానాయకుడిగా తెలుగు ప్రజల మనిషి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన పుట్టలగడ్డ మాజీ సర్పంచ్ రూపావత్ భాష్య నాయక్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ శాసన మండలి చైర్మన్ మరియు శాసన మండలి డిప్యూటీ చైర్మన్, తెలంగాణ శాసన మండలి సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, తెలంగాణ శాసనసభ సెక్రటరీ ఆర్ తిరుపతి, తెలంగాణ లెజిస్లేచర్ ఆఫీసర్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో సిటీలో పర్యటించారు. 86వ ఆల్ ఇండియా ప్రెసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్సీ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు తెలంగాణ లెజిస్లేచర్ బృందం నిన్న లక్నో సిటీకి చేరుకున్నారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ మరియు శాసన మండలి డిప్యూటీ చైర్మన్, తెలంగాణ శాసన మండలి సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, తెలంగాణ శాసనసభ సెక్రటరీ ఆర్ తిరుపతి, తెలంగాణ లెజిస్లేచర్ ఆఫీసర్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో సిటీలో పర్యటించారు. 86వ ఆల్ ఇండియా ప్రెసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్సీ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు తెలంగాణ లెజిస్లేచర్ బృందం నిన్న లక్నో సిటీకి చేరుకున్నారు. స్టడీ టూర్లో భాగంగా నేడు లక్నో నగరంలోని ప్రసిద్ధ ప్రాంతాలు అయిన బారా ఇమాం బారా, బులయ్యా మరియు చోటా ఇమాం బారా క్లాక్ టవర్లను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ ఓఎస్డి వి గోవర్ధన్ రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పిఎస్బి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై మండల ప్రత్యేక అధికారులు మండలాలలో సమీక్షించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై మండల ప్రత్యేక అధికారులు మండలాలలో సమీక్షించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రత్యేక అధికారులు మండలాలలో వారి పరిధిలోని అన్ని సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేసి ప్రతి నెల నిర్దేశించిన ప్రొఫార్మాలో వివరాలు సమర్పించాల్సిందిగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్లకు ఈ నెల 19 నుండి ఫిబ్రవరి 28 వరకు 5 బ్యాచ్లలో శిక్షణ కార్యక్రమాలను ఇవ్వడం జరుగుతుందని, ఆయా శాఖల అధికారులు వారిని శాఖలకు సంబంధించిన సమాచారాన్ని సర్పంచ్లకు శిక్షణ కార్యక్రమాల ద్వారా తెలియజేయాలని కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులన్నింటినీ ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ఫిర్యాదులు పెండింగ్లో ఉంచవద్దని కోరారు. పరిష్కరించిన ఫిర్యాదులపై వెంటనే కలెక్టర్ కార్యాలయంలోని ఫిర్యాదుల విభాగానికి సమాచారం సమర్పించవలసిందిగా ఆదేశించారు. నల్గొండ జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. కాగా ఈ సోమవారం మొత్తం 82 ఫిర్యాదులు రాగా అందులో 47 జిల్లా అధికారులకు, 35 రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, దేవరకొండ చండూరు ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
సోమవారం కార్మిక కర్షక ఐక్యత దినోత్సవం సందర్భంగా సిఐటియు రైతు వ్యవసాయ వర్గ సంఘాల ఆధ్వర్యంలో భువనగిరి ప్రిన్స్ చౌరస్తా వద్ద సిఐటియు జిల్లా అధ్యక్షులు కొమ్మటడి చంద్రారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. సోమవారం కార్మిక కర్షక ఐక్యత దినోత్సవం సందర్భంగా సిఐటియు రైతు వ్యవసాయ వర్గ సంఘాల ఆధ్వర్యంలో భువనగిరి ప్రిన్స్ చౌరస్తా వద్ద సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య మాట్లాడుతూ, మోడీ పుట్టక ముందు నుండే దేశ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 చట్టాలను నేడు మోడీ రద్దు చేసి కార్మికుల 8 గంటలను 12 గంటలకు పెంచుతూ కార్పొరేట్లకు ఉపయోగపడే అనేక విధానాలను పొందుపరిచి కార్మికుల హక్కులను కాలరాస్తూ 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మోడీ అధికారంలోకి వచ్చిన నుండి నేటికి 16 లక్షల కోట్లు మాఫీ చేశారని, కార్పొరేట్ల భజనపరుడు మోడీ అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యవసాయ కార్మికుల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులు, రైతులు, కూలీలు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభలో సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరు బాలరాజు గౌడ్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దాసరి పాండు, కోశాధికారి ఎండి పాషా, జిల్లా ఉపాధ్యక్షులు మాయా కృష్ణ, నకరకంటి రాము, జిల్లా సహాయ కార్యదర్శులు తుర్కపల్లి సురేందర్, గొరిగె సోములు, పైళ్ల గణపతి రెడ్డి, పొట్ట యాదమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు రాచకొండ రాములమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య, జిల్లా సహాయ కార్యదర్శులు సిరిపంగి స్వామి, గుంటో శ్రీనివాస్చారి, తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బురుగు కృష్ణారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి కంధాటి సత్తిరెడ్డి, దోడా యాదిరెడ్డి, తుమ్మల నర్సిరెడ్డి, ర్యాకల శ్రీశైలం, పొట్ట శ్రీను, ఆకుల ధర్మయ్య, దేశెట్టి సత్యనారాయణలు పాల్గొనగా, ఎన్పిఆర్డి జిల్లా సహాయదర్శి వనం ఉపేందర్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడ్యా రాజు, పిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, జిల్లా నాయకులు భిక్షపతి, శ్రీమాన్ ప్రవీణ్ మద్దతు తెలియజేసి పాల్గొన్నారు. అన్యాయంగా అంబానీలు, అదానీల బొజ్జ నింపడం తప్ప న్యాయం చేసే స్థితిలో మోడీ ప్రభుత్వం లేదు. అదే ఇప్పుడు అటు రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికుల్ని, ఇటు కార్మికుల్ని, సాధారణ ప్రజానీకాన్ని కూడా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీళ్ళు వాళ్ళనే తేడా లేదు. సాధారణ ప్రజల మీద భారాలు మోపటం, పెద్దోళ్ల బొజ్జలు నింపటం, ఇదే మోడీ ప్రభుత్వం పని. మనం చూస్తున్నాం, రోజు రోజుకు ధరలు పెరుగుడే తప్ప తగ్గుడు లేదు. మనకు కూడా అనిపిస్తుంది, మనం పుట్టినకాయ నుంచి పెరగడమే చూసినాం తప్ప తగ్గడం చూడలే. కానీ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంత పెరుగుతుందని చెప్పేసి మాత్రం ఎవరు అనుకోలేదు. ఎంత పెరిగింది మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత? పెట్రోలు, లీటర్ పెట్రోల్ ధర 110 రూపాయలు అయింది. లీటర్ డీజిల్ ధర 100 రూపాయలకు వచ్చింది. ఇంత ధర చరిత్రలో ఎప్పుడు లేదు. కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా మోడీ ప్రభుత్వానికి ప్రజలకు చాలా చవకగా సరుకులు అందించే అవకాశం వచ్చింది. ధరలు బాగా తగ్గించే అవకాశం వచ్చింది. ఇప్పుడు కరోనా కాలంలో అందరం అల్లల్లాడిపోయినాం. కానీ ఆ సమయంలో పెట్రోల్, డీజిల్ ధర ప్రపంచ మార్కెట్లో 0కి వచ్చింది దాదాపు. అంటే మనం ప్రపంచ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ దాదాపు ఉచితంగా తెచ్చుడు, లేకపోతే రూపాయికో 2 రూపాయలకో పట్టుకొచ్చి ఇక్కడ మన కార్మికులకు, సాధారణ ప్రజానీకానికి అందించడం. అంటే ప్రపంచ మార్కెట్లో మనం చమురును కారు చౌకగా తెచ్చుకోగలిగే అవకాశం అప్పుడు వచ్చింది. కాబట్టి మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధర కూడా కారు చౌకగా వచ్చేయాలి. మోడీ అధికారంలోకి వచ్చే నాటికి
పెట్రోల్ 75 రూపాయలు లీటర్ ఉంది. కరోనా కాలంలో 5 రూపాయలు, 6 రూపాయలు, 10 రూపాయలు లీటర్ రావాలి. ప్రపంచ మార్కెట్లో పెట్రోల్ డీజిల్ ధర బాగా తగ్గింది. ఎంతమందం ప్రపంచ మార్కెట్లో ధరలు తగ్గితే అంతకంటే డబలు మోడీ ప్రభుత్వం పన్నులేసింది. దాంతో జరిగింది ఏంటి? ప్రపంచ మార్కెట్లో ధరలు తగ్గినప్పటికీ భారతదేశంలో మాత్రం పెట్రోల్ డీజిల్ ధర పెరుగుతా పోయింది. మరి అక్కడ ధర తగ్గినా ఇక్కడ ఎందుకు పెరిగింది అంటే మోడీ ప్రభుత్వం పెంచిన పన్నుల వల్ల పెరిగింది. అంటే జనం జేబులు కొట్టి మోడీ ప్రభుత్వం తన ఖజానా నింపుకున్నది. మరి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే స్కూటర్ నడిపేటోళ్లకు, ఆటో నడిపేటోళ్లకు మాత్రమే నష్టమా? కారు నడిపేటోళ్లకు మాత్రమే నష్టమా? కాదు. రవాణా ఛార్జీలు అన్నీ పెరిగినాయి. రవాణా ఛార్జీలు అన్నీ పెరగడం వల్ల మనం రోజు వాడుకునే సరుకుల ధరలన్నీ పెరిగినాయి. కూరగాయల దగ్గర నుంచి పప్పు, ఉప్పు, నూనెల దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, చెప్పుల దగ్గర నుంచి మనం వాడుకునే అన్ని రకాల సరుకుల ధరలు పెరిగినాయి. అంటే ధరలు తగ్గించడానికి వచ్చిన అవకాశాన్ని కూడా ఉపయోగించకుండా ప్రపంచమంతా ధరలు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం సింగారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందిన మన పద్మశాలి ముద్దుబిడ్డ, పద్మశాలి మహిళా సర్పంచ్గా గెలుపొందిన కొండ ప్రమీల పండరిని సోమవారం వారి స్వగృహంలో రఘునాథపురం గ్రామానికి చెందిన యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు రఘునాథపురం తాజా మాజీ సర్పంచ్ గాడిపల్లి శ్రవణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి యువజన సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల భాస్కర్లు, సర్పంచ్ కొండ ప్రమీలని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం సింగారం గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందిన మన పద్మశాలి ముద్దుబిడ్డ, పద్మశాలి మహిళా సర్పంచ్గా గెలుపొందిన కొండ ప్రమీల పండరిని సోమవారం వారి స్వగృహంలో రఘునాథపురం గ్రామానికి చెందిన యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు రఘునాథపురం తాజా మాజీ సర్పంచ్గా గాడిపల్లి శ్రవణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి యువజన సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల భాస్కర్లు, సర్పంచ్ కొండ ప్రమీల పండరిని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు గాడిపల్లి శ్రవణ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల భాస్కర్, సర్పంచ్ కొండ ప్రమీల పండరిని చేనేత శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల భాస్కర్ మాట్లాడుతూ రాజాపేట మండలంలో మన పద్మశాలీలు సర్పంచులుగా పోటీ చేసినప్పటికీ అందులో ఏకైక పద్మశాలి సర్పంచ్ మరియు రాజాపేట మండలం సింగారం గ్రామ సర్పంచ్గా కొండ ప్రమీల పండారి గెలుపొందడం చాలా హర్షణీయమని అన్నారు. వారిని అభినందించారు. మన పద్మశాలీలు భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో ముందుండి పోటీ చేసి మున్సిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో ప్రజాప్రతినిధులుగా గెలిచి మన పద్మశాలి బలగం, మన పద్మశాలీల ఐక్యత చాటాలని ఈ సందర్భంగా భాస్కర్ రాష్ట్ర పద్మశాలి కుల బాంధవులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొండ ప్రమీల మాట్లాడుతూ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర జిల్లా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నా మీద నమ్మకంతో గెలిపించిన గ్రామ ప్రజలందరికీ, గ్రామ పెద్దలకి, ప్రజాప్రతినిధులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. సింగారం గ్రామ అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా సర్పంచ్ ప్రమీల తెలిపారు. హైదరాబాద్లోని శ్రీ మాతా యోగా అన్నపూర్ణేశ్వరి దేవాలయంలో పూజ్య శ్రీ జగన్ గురూజీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని 125వ మాజీ కార్పొరేటర్ రావుల శేషగిరి ఆధ్వర్యంలో నిర్వహించారు. హైదరాబాద్లోని శ్రీ మాతా యోగా అన్నపూర్ణేశ్వరి దేవాలయంలో పూజ్య శ్రీ జగన్ గురూజీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 125వ మాజీ కార్పొరేటర్ రావుల శేషగిరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గురూజీ మాట్లాడుతూ శేషగిరి జీవితం ప్రజలకు సేవ చేసే విధంగా నిరంతరం ఉండాలని, కార్యకర్తలు అండగా ఉండి అన్ని రంగాలలో విజయం సాధించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎంసీ మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి, సుబ్బారావు, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి దాసి నాగరాజు, జిల్లా నాయకులు డాక్టర్ ఎంఆర్ఎస్ రాజు, రచ్చా చక్రధర్, అంజీ తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ అన్నపూర్ణాయ నమః. హైదరాబాద్ మహానగరంలో కూకట్పల్లి దగ్గరగా మహదేవపురం అనేటువంటి ఒక ప్రాంతంలో శ్రీ మాతా యోగా అన్నపూర్ణేశ్వరి దేవి నిలయమై 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలను ప్రారంభిస్తుంది. నేను, నా శిష్య బృందము, ఈ ప్రాంతంలో ఉన్న సనాతన ధర్మ రక్షకులైన భక్తులు, సేవకులు మరియు మా కార్పొరేటర్ గారు రావుల శేషగిరి గారు, ఇరువిరులో అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరిపిస్తున్నారు. మొదటి నుంచి దేవాలయం కట్టినప్పటి నుంచి కూడా దగ్గరగా ఉండి ఒక క్షత్రియ ధర్మాన్ని నిలబెట్టుకొని నడిపిస్తూ మా కార్పొరేటర్ గారు మాకు సహకరిస్తూ ఉన్నారు. అలానే ధర్మరక్షణకై, సనాతన ధర్మ పోషణకై మా గురువుల ఆశీస్సుల మేరకు ఈ దేవాలయం నిర్మించి నిత్య అన్నప్రసాదం నడుపుతూ 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మరి రాబోయే 10వ వార్షిక మహోత్సవానికి జగద్గురువులు శృంగేరి పీఠాధిపతులు వారిని ఆహ్వానించాము. వారు కూడా సుముఖత చూపించారు. వచ్చుటకు మమ్మల్ని శృంగేరి రమ్మని ఆహ్వానించారు, అనుమతించారు. కావున అమ్మ ఆశీస్సులతో దేశానికి, ప్రపంచానికి పీఠాధిపతులైనటువంటి ఆ మహనీయుల్ని ఆహ్వానించాము. తప్పక రావాలని అమ్మవారిని కోరుకుంటూ ఈ 5 రోజుల వార్షిక మహోత్సవాలకి మరి ఈ టీంలో కూడా నా శిష్యులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా వచ్చి నిలబడి దిగ్విజయం చేయాలని, సకల జనులు అమ్మవారి ఆశీస్సులకు వచ్చి నిత్య భోజన కైంకర్యంలో పాల్గొని వారి దివ్య ఆశీస్సులు అందుకొని జీవన ముక్తి మార్గంలో ప్రయాణిస్తారని ధర్మో రక్షితి రక్షితః. జై హింద్, జై భారత్, జై అన్న. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. తెలుగు రాష్ట్రాలు మరచిపోలేని మహనీయుడు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు అని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వస్కుల కృష్ణయ్య అన్నారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం దేవరకొండ పట్టణంలో ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగు రాష్ట్రాలు మరచిపోలేని మహానాయకుడు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు అని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వస్కుల కృష్ణయ్య అన్నారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం దేవరకొండ పట్టణంలో ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పార్టీ పెట్టి 9 నెలల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేస్తూ మండల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వం పట్ల ప్రజలకు జవాబుదారీతనంగా నిలిచిన మహనీయుడు ఎన్టీఆర్ అని తెలిపారు.
కోట్లాది ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని తెలిపారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు ఎవరూ మర్చిపోరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గార్లపాటి శ్రీను, గడ్డం శ్రీధర్, గార్లపాటి కృష్ణయ్య, దొడ్డి శ్రీను, బ్రహ్మచారి, కండే సత్యం, సీతారాములు యాదవ్, ఏలేటి నరసింహ, జీడయ్య, జగన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసులు దేవరకొండ మండలము ఈరోజు ఎన్టీ రామారావు 30వ వర్ధంతి సందర్భంగా మా కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఇవాళ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ మా అందరికీ సంతోషము. అలాగే ఈ 10 వార్డుల ఎవరెవరో పోటీ ఇస్తారో మాకు తెలియజేయండి. మా వద్దుపట్ల కృష్ణయ్య గారికి చెప్పండి, ఫోన్ చేసి చెప్పండి. అందులో ఇంకోటి, ఖచ్చితంగా మేము గెలుస్తాము అనే ఉద్దేశంతో, మేము గెలిపిస్తాము అనే ఉద్దేశంతో నేను కూడా చేస్తానని చెప్తాను. అలాగే ఈరోజు ఎవరైనా సరే మా ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ అందరికి సపోర్ట్ మేము ఉంటామని గౌరవం చెప్పుకుంటున్నాము. అలాగే ప్రజలకు కూడా మా తెలుగుదేశం పార్టీ ఉన్నది ఇంకా అందరికీ కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు మా ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం పెట్టింది మా ఎన్టీ రామారావు గారి. అందులో మళ్ళీ 2019లో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు 2000 పింఛన్ కూడా పెంచింది మా తెలుగుదేశం పార్టీ. గుర్తింపు అని మేము తెలియజేస్తున్నాము. ఇప్పుడు కూడా అదే ఉన్నది. మా నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు. అన్న నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా దేవరకొండ పట్టణంలో తెలుగుదేశం కార్యకర్తలు అన్నగారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వర్ధంతి జరుపుకోవడం జరిగింది. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎన్టీ రామారావు పేరు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టడానికి పటేల్ పటివారి వాళ్ళు అన్నగారు 1980లో ఒక ల్యాండ్ కొంటే దానికి 1 లక్ష రూపాయలు మామూలు ఇవ్వమన్నారు. అప్పుడు నా దగ్గరనే ఇంత డబ్బు అడుగుతుర్రు, ప్రజల కాడ ఎంత పీడిస్తున్నారు అని పటేల్ పటివారి వ్యవస్థ రద్దు చేసిన అన్న నందమూరి తారక రామారావు గారు సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఉంటుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ పార్టీ కార్యకర్తలందరికీ నా అభినందన తెలుపుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. నరసింహ, గుడిపల్లి మండల పార్టీ తెలుగుదేశం అధ్యక్షులు. ఈరోజు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా దేవరకొండ పట్టణంలో పూలమాలలేసి నివాళులర్పించడం జరిగినది. ప్రపంచానికి, తెలుగు జాతికి కీర్తి ప్రతిష్ట ప్రఖ్యాతిని సాటి చెప్పిన మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపు ఇలాంటి ఎన్నో వర్ధంతులు జరుపుకోవాలని కూడా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. శ్రీధర్, టౌన్ పట్టణ అధ్యక్షుడిని. స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన నివాళులు అర్పుకుంటూ రాష్ట్రంలో ఉమ్మడి రాజ్యంలో ఉన్న ప్రజెంట్ 9 నెలల కాలంలో ముఖ్యమంత్రి అనేది చరిత్రలో తొలిసారి. అలాంటి చిరస్మరణీయుడు మన ఎన్టీ రామారావు గారిని ఈరోజు కూడా ప్రజెంట్ ఆయనని తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రాల్లో ఆయనని ఈరోజు వర్ధంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఆయనని నివాళులు అర్పించుకుంటూ నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. జై తెలుగుదేశం. ఈరోజు అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అన్నగారిది 30వ వర్ధంతి సందర్భంగా దేవరకొండ పట్టణంలో ఇక్కడ బస్టాండ్ వద్ద అన్నగారు ఫోటోలు పెట్టి అన్నగారి ఫోటోలకు నివాళులు అర్పించడం జరిగింది. పార్టీ కార్యకర్తలు, మండల పార్టీ నాయకులు, మండల పార్టీ కార్యదర్శులు మరియు అన్నగారి అభిమానులు. అన్నగారు ఎంతో మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అన్న సినిమాలు తీసుకుంటూ ఇట్లనైతే ప్రజాసేవ కాదు, ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయానికి వెళ్ళిపోవాలని ఉమ్మడి మన 2 రాష్ట్రాలల్లో, తెలుగు రాష్ట్రాలల్లో 8 నెలలు ఊరుకోకుండా తిరిగి 9వ నెల అయినటువంటి 1983లో పార్టీ స్థాపించి 83లో పార్టీ స్థాపించి ఒకే 8 నెలలు తిరిగి ముఖ్యమంత్రి అయిన ఘనత అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారిదేనని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి, అన్నగారు
అన్నగారి నినాదం ఏంది అని అంటే పేద బడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే కూడు కావాలి, గూడు కావాలి, గుడ్డ కావాలనే కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పార్టీ పెట్టి అన్న రైతాంగం ఏం జరుగుతుంది అని చెప్పి రైతాంగం కాయ చూస్తే అప్పుడు తహసీల్ ఆఫీసులు అనేది ఉండేది. ఆ తహసీల్ ఆఫీసులను తీసేసి పటేల్ పటవారీ వ్యవస్థని రద్దు చేసి అన్న ప్రజల వద్దకు పాలనని పెట్టి మండలాలు విభజించి మండలాలలో ఎక్కడ ఏది జరిగినా ప్రజల వద్దకే అధికారులు వచ్చి చేసినప్పుడు అప్పుడు నిజమైన స్వతంత్రం వచ్చిందని ప్రజలు మొత్తం 2 రాష్ట్రాల ప్రజలు అనుకున్న మాట నిజమిది. అట్లాగనే అన్నగారు అప్పట్లో 2 రూపాయల కిలో బియ్యం పెట్టి మరి పేదలకు నిరుపేదలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఈ రాజకీయ చైతన్యం చేయాలని రిజర్వేషన్స్ కూడా కొన్ని పెంచి రిజర్వేషన్ల ప్రకారంగా ఇవాళ సర్పంచ్లు ఎంపీటీసీలు అవుతుండ్రంటే ఎస్సీ ఎస్టీ దాంట్లో బీసీ దాంట్లో తెలుగుదేశం పార్టీ అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పుణ్యమేనని ఇప్పటికే అనుకోవచ్చు. నల్గొండ పట్టణంలోని పద్మావతి కాలనీ దగ్గరలో ఉన్నటువంటి ఇద్దరు యువ దంపతులు రాము మరియు నవ్య ఒక యువజంట ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఉన్నారని డాక్టర్ పుల్లారావు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ యువ దంపతులు వారు ఐఎంఏ ప్రతినిధిగా ఉన్నటువంటి నా దగ్గరకు ఫోన్ చేసి, సార్ మేము ఫలానా రాము నవ్యలము, మేము మా తదనంతరము మా దేహంలో ఉన్నటువంటి అవయవాలను నేత్రాలను దానం చేయుటకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈరోజు నల్గొండ పట్టణంలోని పద్మావతి కాలనీ దగ్గరలో ఉన్నటువంటి ఇద్దరు యువ దంపతులు రాము మరియు నవ్య ఒక యువజంట ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఉన్నారని డాక్టర్ పుల్లారావు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ యువ దంపతులు వారు ఐఎంఏ ప్రతినిధిగా ఉన్నటువంటి నా దగ్గరకు ఫోన్ చేసి, సార్ మేము ఫలానా రాము నవ్యలము, మేము మా తదనంతరము మా దేహంలో ఉన్నటువంటి అవయవాలను నేత్రాలను దానం చేయటకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈరోజు ఆ దంపతులు లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు చేస్తున్న అవయవదాన అవేర్నెస్ ప్రోగ్రాంలు, నేత్రదాన ప్రోగ్రామ్స్ మరియు పార్టీ దాన ప్రోగ్రామ్స్ చూసి స్పందించి వాళ్ళలో కలిగినటువంటి స్పందనతో నా క్లినిక్కి వచ్చి వారు తమ స్వహస్తాలతో అవయవదాన మరియు నేత్రదాన ప్రతిజ్ఞా పత్రాలు నింపి నాకు సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ ఈ జంటలాగే యువకులు ముందుకు వచ్చి తమ అవయవ దానాలను తమ తదనంతరం చేసినట్లయితే చాలా మందికి ప్రాణాలు నిలబెట్టడమే కాక ఎంతో మందికి కంటి చూపును కూడా ప్రసాదించడం జరుగుతుందని, ఈ ప్రక్రియతో మేము మనస్ఫూర్తిగా రామును నవ్యను అభినందిస్తున్నామని అన్నారు. ఈరోజు వీరు చేసిన దాన గుణమును చూసి ఇంకా సమాజంలో మార్పు వచ్చి అనేక మంది ముందుకు వచ్చి అవయవ దానానికి, నేత్ర దానానికి, పార్థివ దానానికి ముందుకు రావాలని, తద్వారా ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించే విధంగా అందరూ పాటుపడాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పుల్లారావు, డాక్టర్ అనితారాణి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి అధ్యక్షుడు డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజంగా ఒక మంచి రోజు, ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఒక యవ్వన దశలో ఉన్నటువంటి ఇద్దరు కపుల్ రాము నవ్యలు మరి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేపడుతున్న ఈ యొక్క నేత్రదాన ప్రోత్సాహం అనుకోండి, ఆర్గాన్ డొనేషన్, అలాగే అవయవదానం కూడా, అవయవదానం మరియు బాడీ పార్థివ దేహం యొక్క దానం. ఈ కార్యక్రమాలను చూసి వారు ప్రతిరోజు టీవీలో, వీడియోల్లో, తర్వాత సోషల్ మీడియాలో, పేపర్లో చూస్తూ వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళు చిరు వ్యాపారస్తులు, చిన్న కిరాణా షాప్ నడిపిస్తున్నారు. మరి వారు ఈరోజు తమంతట తామే ముందుకొచ్చేసి వారు, సార్ మా యొక్క దేహంలో ఉన్నటువంటి మా దేహాలను, మా యొక్క అవయవాలను మా తదనంతరం వేరే వారికి ఉపయోగపడినట్లయితే మేము ముందుకు వస్తున్నాం సార్, మా అవయవాలు తీసుకోండి ఒక చిన్న ప్రతిజ్ఞాపత్రం. ప్రతిజ్ఞ అంటే ఏం లేదు రాము నవ్య, మన మనస్ఫూర్తిగా ఒక వాంగ్మూలం, అంతేగా అది ఫోర్స్ కాదు. మేమేదో వచ్చి మీ అవయవాలు తీసుకోం. రేపు పొద్దున మీ కొడుకు, మీ కుటుంబీకులు ఒప్పుకుంటేనే అది కూడా మీ దగ్గరకు వచ్చేసి అడుగుతూ అన్నట్టు. కానీ మీరు ఒక మంచి దృక్పథంతో, మంచి ఆలోచనతో, మంచి స్ఫూర్తితో ముందుకు వచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రమేష్ గారు వచ్చారు. వారి ద్వారా అలాగే మా ద్వారా మీరు చేస్తున్న ఈ యొక్క పెద్ద సమాజాన్ని
ప్రభావితం చేసే యొక్క కార్యక్రమం నిజంగా ఒక మంచి కార్యక్రమంలో మేము భావిస్తూ ఈ సందర్భంగా మరొకసారి మీ దంపతులకు నేను అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దీన్ని చూసి సమాజంలో పెను మార్పులు రావాలి, ఇంకా కొంతమందిలో మార్పు రావాలి, ఇంకా ప్రభావితం కావాలి, ఇంకొంతమంది ముందుకు వచ్చి తమ ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే ప్రాణాలు కోల్పోతున్నారో వాళ్ళకి మీలాంటి వారిని ఇచ్చే అవయవాలు ఉపయోగపడాలని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి మీకు తెలియజేస్తూ అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చౌటుపల్ పట్టణంలో వలిగొండ రోడ్లో గల మోక్షలింగేశ్వరాలయంలో గర్భగుడి ముందు రేకుల షెడ్డు నిర్మాణానికి భూమి పూజ జరిగింది. రేకుల షెడ్డు నిర్మాణ దాతలుగా ఈఎల్వి భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈరోజు చౌటుపల్ పట్టణంలో వలిగొండ రోడ్లో గల మోక్షలింగేశ్వర ఆలయంలో గర్భగుడి ముందు రేకుల షెడ్డు నిర్మాణానికి భూమి పూజ జరిగింది. రేకుల షెడ్డు నిర్మాణ దాతలుగా ఈఎల్వి భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. భూమి పూజ ఈఎల్వి భాస్కర్ ఫౌండేషన్ డైరెక్టర్ ఇరుగునిండ్ల అశోక్ చేశారు. ఈ కార్యక్రమంలో శివస్వాములు మరియు యువత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దేవం దేవాత్మానాం సంప్రోక్ష ఓం గణానాహం త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమశ్రావస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః ఆనశృణ్వన్నోదిభిసిదాదనం శంకుస్థాపన దేవతాభ్యో నమః ధ్యాయామి అక్షరవేణిమణే ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోపాద్యమస్తయో అర్ఘ్యముపచారిక స్నానం నీరు జలికరించండి. నిల్చండి. ఓం దక్షిణ్యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతిః దైవేః స్వస్తిరస్తునః స్వస్తిరమానసేభ్యః ఊర్ధ్వం జగాదుపేషిదం చన్నో అస్తోఃద్విపదేశం జదుత్పదే శంకుస్థరిద్రాజురుణ కుంకుమహాన్ విలేపనం సమర్పయామి ఆయానే దేవరాయనే దూర్వాహారోహంతు పుష్కరే వరదాచ్చ పుండరీకాని సముద్రస్య గృహాయ శంకుస్థాపన దేవతాభ్యో నమః. నానావిధాః పరిమళపత్రాః దండం పెట్టుకోండి. ఇక్కడ నమస్కారం చేసుకోండి. అగరత్తులు వెలిగించండి. నానావిధ పరిమళపత్రాః పుష్పాక్షరాః సమర్పయామి ఆయానే దేవరాయని కొబ్బరికి ఇవ్వండి. మధ్యలో సెంటర్లో వేసి పగిలించండి. తర్వాత ఇక్కడ ఇక్కడ 5 మొత్తం. ఓకేనా? ఓం మోక్షలింగేశ్వర స్వామికి మోక్షలింగేశ్వర స్వామికి సహస్రాక్ష సహస్రపాదు సభూమిం విశ్వదా వృత్పాః అత్యక్షిదరశాంగులం పురుష ఏవేహేదగం సర్వం యద్బోధం యచ్చ భవ్యం ఉదాహామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతే ఏతావానస్య మహిమాః అదోజ్యాయ గుచ్చపూరుజః. పాదోస్యః విశ్వభూతాని త్రిపాదస్యః మృతం మధురదే త్రిపాదోర్ధ్వముదేః పాదోహోస్యేమవహాత్తునః తతో విశ్వంజన క్రామదో రాజనః శశనయవేః శంకుస్థాపన దేవతాభ్యో నమః. అస్య తిప్పర్తి మండలం బండ్లవారిగూడెం గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు గురుకుల స్టడీ మెటీరియల్స్ను సోమవారం రోజు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగుల వెంకటరమణ మాట్లాడుతూ ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు. తిప్పర్తి మండలం బండ్లవారిగూడెం గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు గురుకుల స్టడీ మెటీరియల్స్ను సోమవారం రోజు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగుల వెంకటరమణ మాట్లాడుతూ ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం కావడంతో పాటుగా పేద విద్యార్థులకు సహాయం అందించిన వారవుతారన్నారు. ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడి హరికృష్ణ మాట్లాడుతూ పేద ప్రజలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరచడానికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుడు ఎస్కే జానీ పాషా మరియు గ్రామ మాజీ ఉప సర్పంచ్ బండా లింగారెడ్డి, 6వ వార్డు మెంబరు కమ్మల రాజశేఖర్, అంజీ తదితరులు పాల్గొన్నారు.
దామరచెర్ల మండలం పుట్టలగడ్డ గ్రామ పంచాయతీలో మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి 30వ వర్ధంతి సందర్భంగా మాజీ సర్పంచ్ రూపవత్ భాష్యా నాయక్, తెలుగుదేశం పార్టీ మాజీ 1వ వార్డు నంబర్ రూపవత్ శ్రీరామ్ నాయక్, హరిచంద్ర 4వ వార్డు మెంబర్ హనుము, 7వ వార్డు సభ్యులు మత్రు, సీనియర్ నాయకులు బిచ్చా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈరోజు దామరచెర్ల మండలం పుట్టలగడ్డ గ్రామ పంచాయతీలో మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి 30వ వర్ధంతి సందర్భంగా మాజీ సర్పంచ్ రూపవత్ భాష్యా నాయక్, తెలుగుదేశం పార్టీ మాజీ 1వ వార్డు మెంబర్ రూపవత్ శ్రీరామ్ నాయక్, హరిచంద్ర 4వ వార్డు మెంబరు హనుము, 7వ వార్డు సభ్యులు మత్రు, సీనియర్ నాయకులు బిచ్చా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కారణ జన్ముడు, యుగ పురుషుడు, పేదల పెన్నిది అన్న నందమూరి తారక రామారావు అని వారి 30వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు. సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలిగి రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడైన అన్న ఎన్టీఆర్ తరతరాల చరిత్రను తిరగరాసిన ధీరోదత్తుడు అని తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేందుకు పోరాటం చేసిన ఆయన మనందరికీ ప్రాంత స్మరణీయుడని. కిలో 2 రూపాయల బియ్యం, సామాజిక భద్రతా పెన్షన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతుకు విద్యుత్, మండల వ్యవస్థతో స్థానిక స్వపరిపాలన, ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, సాగు, తాగునీటి ప్రాజెక్టులు లాంటి అనితర సాధ్యమైన సంక్షేమ అభివృద్ధి పథకాలతో చరిత్ర గతిని మార్చిన ఆ మహనీయుడు మనకు ఆదర్శమని, ఆయన వేసిన బాట అనుసరణీయమని తెలిపారు. ఈ సందర్భంగా రూపవత్ భాషా నాయక్ ఆధ్వర్యంలో వర్ధంతిని పురస్కరించుకొని మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హరిచంద్ర, మాన్య భిక్షా నాయక్, డాకియా, హనుమ, భోజ్య, గ్యాస, వాల్గ్య, లాలు, టి రాము, మణి తదితరులు పాల్గొన్నారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ హై ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఆశయాలను సాధిస్తాం, ఎన్టీఆర్ ఆశయాలను సాధిస్తాం. हेलो हे अजय अरे बेटी हे सेवंत क्लास ए इधर और दे ए हे अजय तुझे चाव दे दे कार कर दो आगरा ये अजय ड्राइवर उधर दे कार कर रहा है मार आज मुझे हेरी बोल दो कोटे कोटे रह गए बेटी ए अच्छा ये कार्ड का दो ना सेट सेट अरे कैसा एक कार्ड करो ना जोड़िया कर नहीं हम नहीं रहा इसका के बनाने कोड़े कोड़े कान कान ग्रुप ओपन कर रहा है मैं पुढे नाकला हां लेट कायचे ఈరోజు పుట్టలగడ్డ మా గ్రామ పంచాయతీలో దామరచెర్ల మండలం మిర్యాలగూడ నియోజకవర్గం నల్గొండ జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహానికి చాలా ఆయన చేసిన 30వ వర్ధంతి సందర్భంగా మా ఊర్లో ఎన్టీఆర్ని గుర్తించి
చిన్న తండ అయినా కూడా ఆ తండకు పుట్టలగడ తండకు గుర్తించి కూడా మా ఒకటో వార్డు శ్రీరామ్ ఆ ఎన్టీఆర్ బొమ్మను పెట్టాలనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడు ఆశలు కోరుకున్నాడో పుట్టలగడ గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇలా 2వ సంవత్సరంగా గుర్తిస్తున్నాం. మా ఊళ్ళో పెట్టినందుకు 30వ వర్ధంతిగా 2వ ఘనంగా చేస్తున్నాం. ఈ పుట్టలగడ గ్రామంలో ఎన్టీఆర్ని కూడా ఎప్పుడు కూడా మర్చిపోలేము. ఆయన చేసిన సేవకరణ కూడా మండలాలు కూడా ఆయన చేశారు, గ్రామాలు కూడా ఆయన చేశారు. కనుక మన పుట్టలగడ గ్రామంలో ఎన్టీఆర్ని ఇవాళ రాష్ట్ర వ్యాప్తం కాదు దేశవ్యాప్తం కూడా ఇలా వర్ధంతి సందర్భంగా అందరు చేస్తారు. కాబట్టి మనం అందరం కూడా ఎన్టీఆర్ అనేది ఏంటంటే మనకు ఒక తండ్రి లాంటి, మనకు ఒక అభివృద్ధి ఉన్న మనిషి. మన ఎన్టీఆర్ వల్లనే ఇవాళ మన తెలంగాణలో కానీ మన ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కలిసి కూడా ఇలా ఎన్టీఆర్ని గుర్తిస్తారు. కనుక ఎన్టీఆర్ని 30వ వర్ధంతిగా నేను నివాళిస్తున్నాను. అదేవిధంగా ఇవాళ 12:30కు ఒక 200 మందికి భోజనాల కార్యక్రమాలు జరుగుతుంది. అది అందరూ కూడా 12:30కు అందరూ వచ్చి ఆ ఎన్టీఆర్ పేరున అందరూ వచ్చి చిన్న పెద్ద పిల్లలు అందరూ వచ్చి ఆ భోజనాలు చేసి పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా 30వ వర్ధంతి సందర్భంగా ఈ మా పుట్టలగడ్డ తండాలో మాజీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో పుట్టలగడ్డకి విగ్రహం అన్నగారి ఆశయాల కోసం విగ్రహం పెట్టాలనుకున్నప్పుడు నాకు కొంచెం జాగా కావాలన్నప్పుడు ఒకే మాటతోటి అందరి సాధారణ సొంత జాగాని మనకు దాతగా ఇవ్వడం జరిగింది. ఆయన ఫస్ట్ అన్నగారి అభిమాని రూపావత్ భాషానాయక్ గారు ఫస్ట్లా ఆ తండకి పరిచయం చేసిందే రూపావత్ భాషానాయక్ ఫస్ట్లా. అయితే దాని సందర్భంగానే ఈరోజు 30వ వర్ధంతి జరుపుకుంటున్నాం. అన్న ఎన్టీ రామారావు చేసిన కార్యక్రమాలు ఈ తెలుగు జాతి అంటేనే ఎన్టీ రామారావు అప్పుడు మద్రాసులతోటి మనం అనగదొక్కుతున్న సమయంలో తెలుగు జాతి ఇలా అనగదొక్కబడుతుంది కాబట్టి మనం బయటికి రావాలని చెప్పేసి తెలుగు జాతి కోసం కొట్లాడిన ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన చేసిన కార్యక్రమాలు మండల వ్యవస్థ కానీ గ్రామ పంచాయతీలు కానీ ఈ తెలుగు జాతి ఇలా అనగదొక్కుతున్న సందర్భంగా కొంచెం డెవలప్మెంట్ అవ్వాలనే కార్యక్రమంతో అన్నగారు ముందుకు వచ్చినారు. అప్పట్లోనే ఈరోజు మనం ఇలా ఉన్నామంటే ఇది కేవలం ఆ రోజు అన్నగారు చేసిన పుణ్యం వల్లనే మనం ఈరోజు ఇలా ఉన్నాం. ఈ వర్గీకరణ విషయంలో కానీ అన్నిట్లో కానీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 12:30 గంటలకి మన అన్నదాన కార్యక్రమం ఉంది. మాజీ సర్పంచ్ భాషానాయక్ గారి ఆధ్వర్యంలో మొత్తం ఆయననే చూసుకుంటున్నారు. హెడ్లైన్స్ మరోసారి. లక్నో నగరాన్ని సందర్శించిన తెలంగాణ శాసనమండలి చైర్మన్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్, లెజిస్లేచర్ బృందం. ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై మండల ప్రత్యేక అధికారులు మండలాలలో సమీక్షించాలన్న జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్. లేబర్ కోడ్ల రద్దు కోసం మోడీ ప్రభుత్వ విధానాలపై ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. కార్మిక కర్షక బహిరంగ సభలో ఎస్ వీరయ్య సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పిలుపు. సింగారం సర్పంచ్ ని సన్మానించిన పద్మశాలి సంఘం నాయకులు, జిల్లా ఉపాధ్యక్షులు గాడిపల్లి శ్రవణ్ కుమార్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల భాస్కర్. శ్రీ మాతా యోగాన్నపూర్ణేశ్వరి దేవాలయంలో పూజ్య శ్రీ జగన్ గురూజీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. దేవరకొండలో టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు. యువ దంపతులు అవయవదానంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు అన్న డాక్టర్ పుల్లారావు. మోక్షలింగేశ్వర ఆలయంలో గర్భగుడి ముందు రేకుల షెడ్డు నిర్మాణానికి భూమి పూజ. విద్యార్థులకు గురుకుల మెటీరియల్స్ ను అందజేసిన ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ. ప్రజానాయకుడిగా తెలుగు ప్రజల మనిషి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన పుట్టలగడ్డ మాజీ సర్పంచ్ రూపావత్ భాష్యానాయక్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.